అందరికీ నమస్తే అండి. సో, ఎల్లుండో తేదీ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అని తీర్మానం చేయడానికి. ఇక్కడ చాలామందికి ఒక క్లారిటీ మిస్ అయింది. తీర్మానం అంటే ఏంటి? చట్టం అంటే ఏంటి? సో, ఓన్లీ శాసనసభ మాత్రమే ఎందుకు సమావేశం అవుతోంది? శాసన మండలి ఎందుకు సమావేశం పెట్టట్లేదు? చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. నిజానికి వీళ్ళు బిల్లు చేయాలనుకోవట్లా. లేదా దీన్ని చట్టం చేయాలనుకోవట్లా. బిల్లు చేయాలి అనుకుంటే శాసనసభ, శాసనమండలి సమావేశం జరగాలి. కానీ తీర్మానం మాత్రమే చేయాలనుకుంటున్నారు. సో, దానికి దీనికి తేడా ఏంటి అనేది తెలిస్తే ఈ ప్రత్యేక మీటింగ్ ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. రాష్ట్ర విభజన అనేది కేంద్రం పరిధిలోని అంశం. అలాగే విభజన చట్టం సవరణ అనేది కేంద్రం పరిధిలో అంశం. ఎందుకంటే 2014 ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుని ఆమోదించి చట్టం చేశారు 2014 ఫిబ్రవరి నెలలో కదా. సో ఇప్పుడు దాన్ని సవరణ చేయాలి అంటే లోక్సభలోనే చేయాలి, అంటే కేంద్రమే చేయాలి, పార్లమెంటు ఉభయ సభల్లోనే చేయాలి. అయితే వాళ్ళు అలా చేయాలి అంటే ఏంటి బేస్ ఏంటి? ఇదిగో ఈ రాష్ట్రం వాళ్ళు అడిగారు, ఈ రాష్ట్రం వాళ్ళ కోరిక, ఈ రాష్ట్రం వాళ్ళ డిమాండ్ మేరకు మేము చేశాము అని కేంద్రం రేపు పొద్దున్న న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి వాళ్ళొక బేస్ ఉండాలి. ఆ బేసే అసెంబ్లీలో తీర్మానం. సో ఇక్కడ తీర్మానానికి బిల్లుకి ఒక చిన్న తేడా. ఏదైనా ఒక కొత్త చట్టం రావాల్సినప్పుడు, ఒక కొత్త చట్టం రావాలి అనుకోండి, ఒక ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకురావాలనుకుంటుంది అనుకోండి, అప్పుడు అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆ బిల్లుని శాసనమండలిలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత, శాసనమండలిలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారు సంతకం చేస్తే అది చట్టం అయిపోద్ది. సో బిల్లు చట్టం అయిపోద్ది. కానీ ఇక్కడ వీళ్ళు కేవలం తీర్మానం మాత్రమే పెడుతున్నారు. తీర్మానం మీన్స్ ఇది మాకు కావాలని మా డిమాండ్. ఉదాహరణకి గ్రామ సభలు జరుగుతాయి, పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తారుగా, మా గ్రామంలో 10 లక్షల విలువైన ఉపాధి హామీ పనులు చేస్తాం అని తీర్మానం చేస్తారుగా. పలానా వెంకయ్య ఇంటి నుంచి సుబ్బయ్య ఇంటి వరకు ఒక కాలువ తవ్వుతాం, ఒరిగా ఊరి చివరున్న ఓటకుంట చెరువు నుంచి సుబ్బారావు ఇంటి వరకు కాలువ, సుబ్బారావు తోట వరకు ఒక పొలంకి ఒక గట్టు రోడ్డు వేస్తామని కొన్ని తీర్మానాలు చేస్తారు కదా గ్రామాల్లో, గ్రామ సభల్లో. అంటే ఏంటి తీర్మానం అంటే ఏంటి? వాళ్ళు కొన్ని అజెండా పాయింట్లు రాసుకొని దాన్ని ఆమోదించుకుంటారు, అందరి ఆమోదంతో చేస్తారు. అంటే ఆ గ్రామం మొత్తం అది ఏకగ్రీవంగా ఆమోదించినట్టు. అది చట్టం కాదు, తీర్మానం మాత్రమే. సో ఈవెన్ అంతెందుకండి, మహానాడు జరుగుద్ది, కొన్ని తీర్మానాలు ఆమోదిస్తారుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ జరుగుద్ది, కొన్ని తీర్మానాలు ఆమోదిస్తారుగా. అంటే ఏంటి? అది వాళ్ళ అజెండా పాయింట్లు, ఆ పార్టీకి సంబంధించిన అజెండా పాయింట్లు, ఆ పార్టీ అమలు చేయబోయే విధి విధానాలు, లేదా ఆ పార్టీ డిమాండ్లు, కోరికలు. ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ కూడా ప్రత్యేకంగా సమావేశమై ఒక తీర్మానం చేస్తుంది. మా రాష్ట్రం రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేశారు. అంటే 2024 జూన్ 2వ తేదీతో హైదరాబాద్ మీద మా హక్కులు లేవు. సో అప్పటి నుంచి మాకు చట్టబద్ధంగా ఒక రాజధాని అంటూ లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే 2024 జూన్ 2 నుంచి మనకు చట్టబద్ధంగా రాజధాని లేదు. హైదరాబాద్ మీద మనం హక్కులు కోల్పోయాం. కేంద్రం చేసిన విభజన చట్టంలో అప్పుడు ప్రస్తావించలేదు. 2024 జూన్ 2వ తేదీ వరకు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు. మరి 2024 జూన్ 2వ తేదీ తర్వాత ఏంటి మన రాజధాని ఏంటి? కేంద్రం చేసిన చట్టంలో లేదు, రాష్ట్రంలో చట్టం చేయలేదు, తీర్మానము చేయలేదు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీని ప్రత్యేకంగా ప్రవేశపెట్టి అందులో తీర్మానం పెట్టి ఆ తీర్మానం మీద చర్చ జరిపి ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించి పార్లమెంటుకు పంపిస్తారు. ఇదిగో మా రాష్ట్ర కోరిక, ఇది మా రాష్ట్ర ప్రజల కోరిక అని పార్లమెంటుకు పంపిస్తే ఈ తీర్మానం ఆధారంగా వాళ్ళు లోక్సభలో బిల్లులో సవరణ చేస్తారు. ఇదిగో మాకు శాసనసభ నుంచి తీర్మానం వచ్చింది, సో ఆ రాష్ట్ర ప్రజల కోరికది, శాసనసభ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు, కాబట్టి మేము ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తిస్తున్నాము, చట్టంలో చేరుస్తున్నాము అని పార్లమెంట్లో బిల్లులో సవరణ చేస్తారు. సో అంటే పార్లమెంటు పరిధిలో ఉన్న చట్టానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా బిల్లు కానీ చట్టం కానీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బిల్లు చేయాల్సిన అవసరం లేదు, లేదా చట్టం చేయాల్సిన అవసరం లేదో శాసనమండలితో పని లేదు. సో తీర్మానం చేయడానికి శాసనమండలితో పని లేదు. బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు శాసనసభ తర్వాత శాసనమండలికి వెళ్తుంది, తీర్మానానికి అవసరం లేదు. అదే లెక్క, అదే తేడా.
సో ఇక్కడ ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధులే కదా, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో కాబట్టి వీళ్ళు ఆమోదించి కేంద్రానికి పంపిస్తారు. సో అందుకని శాసన మండలి సమావేశం జరగట్లా, ఓన్లీ శాసనసభ సమావేశం మాత్రమే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, శాసన మండలి ఎందుకు సమావేశం జరగట్లేదు, శాసనసభ మాత్రమే ఎందుకు సమావేశం జరుగుతుంది అని అన్నారు. ఆయనకు తెలుసు, ఆయనకు సమాధానం కూడా తెలుసు. కానీ ప్రజలను ఒక కన్ఫ్యూజన్లో నెట్టడానికి ఆయన ఈ క్వశ్చన్ వదిలేరనమాట. యాక్చువల్ దానికి ఆన్సర్ ఇది, బిల్లు ఆమోదించట్లేదు, తీర్మానం మాత్రమే చేస్తున్నారు. ఈ తీర్మానం పంపిస్తే చాలు, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో మీరు మన వీడియోలు దాదాపుగా 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, కానీ మనం టెక్స్ట్ కంటెంట్ ఇంకా డీటెయిల్డ్గా అందరికీ అర్థమయ్యేలా విపులంగా ఇస్తామన్నమాట. చూడండి, ఇది మార్చి నెల మ్యాగజైన్, మీరు చూడొచ్చు. ఇది మార్చి నెల మ్యాగజైన్, ఇది ఫిబ్రవరి నెల మ్యాగజైన్, ఇది జనవరి నెల మ్యాగజైన్. సో ఇప్పటికి 3 మ్యాగజైన్లు రిలీజ్ అయ్యాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో ఇట్లా మనం మంత్లీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తున్నాం గుండు సూది అనే పేరుతో. సో దీనికి RNA నెంబర్ వచ్చింది, అప్రూవల్స్ వచ్చాయి, అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్ వచ్చే నెల నుంచి మరింత డీటెయిల్గా ఇస్తాము. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే 30 పేజీలే ఉంటుందండి. ప్రింటింగ్ క్వాలిటీ బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది, హైలీ ప్రొఫెషనల్గా ఉంటుంది. ఒక్కసారి చదివితే మీరు వదలలేరనమాట. అండ్ మీరు చూసినా సరే చదవాలనిపించే కంటెంట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏదో ఒక యూట్యూబర్ నడిపిస్తున్నాళ్ళ ఏదో సాదాసీదాగా అనుకోవడానికి వీల్లేదు. ఒక్కసారి చదివితే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉండే కంటెంట్ అండ్ డిజైన్ క్వాలిటీ దీని ప్రత్యేకత. సో మీకు ఈ మ్యాగజైన్ కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, లేదా 9993819991 నెంబర్కి ఒక 6 నెలల చందా, అంటే 6 నెలలు కావాల్సి వస్తే 600, ఒక ఏడాది కావాల్సి వస్తే 1200 ఫోన్పే చేసేయండి. 9993819991 ఆ నెంబర్కి ఫోన్పే చేసి మీరు అడ్రస్, మీ ఫోన్పే స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్ ఆ రెండు కూడా 7207071231 7207071231 నెంబర్కి వాట్సాప్లో పంపించండి. మీకు మ్యాగజైన్స్ పంపిస్తాం, ప్రతి నెల పంపిస్తాం. థ్యాంక్ యూ.